హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షిత్ అనస్ వరల్డ్. ఈరోజు రెసిపీ హోటల్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా. ఇది చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దానికి కావాల్సినవి జీడిపప్పు, చిన్న చెక్క ముక్క, 2 యాలక్కాయలు, 2 లవంగాలు, అలాగే 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. టమాటాలు కూడా 4 టమాటాలు, పెద్ద టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా కొంచెం అల్లము, చిన్నులపాయలు, ఇవన్నీ నూనెలో మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టి పొయ్యి ముట్టించుకోండి. కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోండి, టమాటాలు మొత్తం వేసేసుకోండి. ఉల్లిపాయలు, టమాటాలు, కొంచెం సన్నగా కట్ చేసిన అల్లము, చిన్నులపాయలు మొత్తం వేసి ఇవన్నీ బాగా మగ్గాలి. ఇప్పుడు దీంట్లోనే చిన్న చెక్క ముక్క, లవంగాలు, యాలక్కాయలు, జీడిపప్పు. ఇప్పుడు దీంట్లో కొంచెం 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని కలిపేసి ఇవి బాగా దగ్గర పడి ఉడికిన తర్వాత వీటిని మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం చల్లారింది. దీన్ని మిక్సీ వేసేసుకోండి. మెత్తగా పేస్ట్ చేసేది. పేస్ట్ మెత్తగా అయింది, బాగా మెత్తగా అయింది. ఇంకా సరిపోతుంది. దీన్ని ఒక బౌల్లో తీసుకోండి. పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దీన్ని హీట్ చేసుకోండి. ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో బటర్ వేసుకోండి. ఇప్పుడు బటర్ అంతా కొంచెం హీట్ ఎక్కిన తర్వాత, బటర్ వేడైన తర్వాత ఇప్పుడు దాంట్లో కారం 1 స్పూన్ వేయాలి. వేయించిన జీలకర్ర పౌడరు, గరం మసాలా 1 స్పూను, ధనియాల పౌడర్ 1 స్పూను. ఈ మొత్తం పొడులన్నీ వేసేయాలి. కొంచెం పసుపు, సాల్ట్ 1 స్పూను. ఇప్పుడు మొత్తాన్ని బాగా ఈ బటర్లో వేగాలి. బటర్లో మొత్తం ఈ పొళ్ళన్నీ వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ మొత్తం వేసేసేయాలి. ఇప్పుడు వేసిన పేస్ట్ మొత్తం వేసేసేయాలి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్స్ చేయండి. ఇది సన్న సెగ మీదే వేయించుకోండి, లేకపోతే ఏంటంటే మాడిపోతుంది. దీంట్లో కొంచెం షుగర్, దీంట్లో ఉప్పు అన్నీ సరిపోయినాయి లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చాలా కొద్ది ఇప్పుడే వేసేసుకోండి. దీంట్లో కొంచెం సాల్ట్ పడుతుంది. ఇది 10 మినిట్స్ కొంచెం బాయిల్ అవ్వాలి. కొంచెం వాటర్ కూడా పోసుకోండి. మన గ్రేవీకి కావాల్సినంత కొంచెం వాటర్ థిక్నెస్ చూసుకొని వాటర్ కొంచెం పోసుకొని కలిపేసి ఇది ఇప్పుడు ఒక 10 మినిట్స్ బాయిల్ అవ్వాలి. ఇప్పుడు పన్నీర్ని ముక్కలు కట్ చేసుకోండి. పన్నీర్ అంతా ఇలా ముక్కలు అయిన తర్వాత దీన్ని కొంచెం బటర్లో వేయించైనా వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్గా ఇట్లా అయినా వేసుకోవచ్చు. నేను ఇలా ప్లెయిన్గానే వేసేస్తాను. ఇప్పుడు బాగా దగ్గరకు వచ్చేసింది, ఉడికింది. ఇప్పుడు పన్నీర్ వేసేసేసుకోండి. ఇప్పుడు పన్నీర్ క్యూబ్స్ అన్నీ మొత్తం వేసేసుకోండి. ఇప్పుడు పన్నీర్ ముక్కలన్నీ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వాలి. ఇప్పుడు దీంట్లో కసూరి మేతి వేసేసుకోండి. ఇప్పుడు కసూరి మేతి వేసిన తర్వాత ఒక్కసారి కలుపు. ఇప్పుడు మొత్తం బాయిల్డ్ అయిపోయింది. లాస్ట్ దించే ముందు ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి, లేదా ఇంట్లో పాల మీద మీగడ ఉంటుంది కదా, దాన్ని వేసేసుకోండి. ఇంకా పన్నీర్ బటర్ మసాలా రెడీ అయినట్టు. ఒక 2 మినిట్స్ నుంచి
ఇంకా దీన్ని తీసేయడమే. దించే ముందు పైన కొంచెం బటర్ వేసుకోండి. బటర్ వేసుకుంటే అయిపోయింది. పన్నీర్ బటర్ మసాలా రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.